వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఆమోను కుమారుడైన యోషియా యోదాకు రాజయ్యుండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యోదాకు రాజయ్యుండగాను, యోషియా కుమారుడగు సిద్కియా యోదాకు రాజయ్యుండగాను అతని ఏలుబడి 11వ సంవత్సరాంతము వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెరదీసుకొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షము అగుచుండెను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, వందనములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నేను ఆరాధించుట్లో కృపనిచ్చారు. నీ లేఖనాల దగ్గరికి వచ్చాం. శ్రేష్టమైన నీ మాట మాకు వినిపించండి. మాకు ఏది మేలో మీరు ఎరుగుదురు. ఆ మేలుకరమైన వర్తమానం మాకు ఇచ్చి మహిమ పొందమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నీ వాక్యం కొరకై వేగిరి పడుతూ మమ్మల్ని నాయన ఆయత్తపరచుమని, పవిత్రపరచుమని, సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మహాకృప చేత యెషయా గ్రంథాన్ని మనం ఒక 7-8 భాగాలుగా ధ్యానం చేయడం జరిగింది. అది 66 అధ్యాయాలు ఉన్నాయి గనక ఇప్పుడు ఇర్మియా గ్రంథం 52 అధ్యాయాలు ఉంటాయి. ఈ 52 అధ్యాయాల యొక్క పెద్ద పుస్తకం ఇర్మియా గ్రంథం. ఇర్మియా అనే మాటకు అర్థం యెహోవా ఉన్నతుడు అని అర్థం. యెహోవా ఉన్నతుడు, గాడ్ ఈజ్ హై. యెహోవా ఉన్నతుడు అని అర్థం. ఇర్మియా అనే మాటకి మరొక అర్థం యెహోవా లేవనెత్తువాడు అని అర్థం. యెహోవా లేవనెత్తువాడు, ఆయన మనల్ని లేవనెత్తేవాడు. అంత మాత్రమే కాదు, యెహోవా మనలను స్థాపించేవాడు. యెహోవా మనలను స్థాపించేవాడు అని ఇర్మియా అనే మాటకు అర్థం. అయితే విందాం. ఇర్మియాకి ఒక బిరుదు ఉంది. ఇర్మియాకి బైబిల్ గ్రంథంలో ఒక బిరుదు ఉంది. మనందరికీ బిరుదులు ఉంటాయి కదా. బిరుదులు అంటే నిక్నేములు అన్నట్టుగా. నిక్నేమ్ కూడా కాదు ఇది, నిక్నేమ్ అనకూడదు. అతని యొక్క ప్రవర్తనను బట్టి అతనికి ఇచ్చిన పేరు ఒక బిరుదు, విలాప ప్రవక్త. ఏంటి ఎందుకు వచ్చిందంటే మాట 13వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచు నుండును. యెహోవా మంద అనగా దేవుని సంఘం, ఇశ్రాయేలు జనాంగం, యోధా జనాంగం చెరపట్టబడినందున నా కన్నీళ్ళు వలపోయిచు, ఏమండి, నా కన్నీళ్ళు వలపోయిచు కన్నీరు విడుచుచూ ఉన్నాను అని చెప్పి భక్తుడు అంటున్నాడు. కాబట్టి అందుకని వీళ్ళు ఏమంటారంటే విలాప ప్రవక్త అంటారు. తర్వాత విలాప గ్రంథములు ఈయన ఇక్కడ రాశాడు కనుక ఇర్మియా గ్రంథము, విలాప వాక్యముల గ్రంథం, ఈ విలాప ప్రవక్త రాసిన పుస్తకాలే. సరే, ఈరోజు ఈ గ్రంథముకు ఉన్న ముఖ్యమైన అంశం ఏమిటో 3 అంశాలు ఉన్నాయి. అంటే బ్రాడ్గా మొదటి అంశము బ్యాక్ స్లైడింగ్ ఆఫ్ హిస్ పీపుల్, అంటే దేవుని ప్రజల యొక్క వెనుకబాటుతనం. దేవుని ప్రజల యొక్క వెనుకబాటుతనం బ్యాక్ స్లైడింగ్ అంటాం. అంటే ఉన్న స్థానం నుంచి వెనక్కి వెళ్ళిపోవడం, బ్యాక్ స్లైడింగ్.
రెండవది బాండేజ్, అంటే చెరలోనికి వెళ్ళుట. వెనుకబాటుతనం వల్ల వాళ్ళకి ఏమొచ్చింది? చెరలోకి వెళ్ళారు. మూడవది రెస్టోరేషన్, తిరిగి వారిని ఏం తీసుకొచ్చాడు ఆయన? పునరుద్ధరణ. ఒకటి ఇశ్రాయేలీల యొక్క వెనుకబాటుతనము, రెండు ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళుట, మూడు ఇశ్రాయేలీలు చెర నుండి తిరిగి వచ్చుట. ఇది ఇర్మియా గ్రంథానికి బ్రాడ్గా 3 మొక్కలు అర్థం చేసుకుంటే అర్థమయ్యే మాట. అయితే మనము మొట్టమొదట ఇర్మియా గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం కనుక దీన్ని మనము 6 భాగాలు చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. దేవుని చిత్తమైతే 6 భాగాలు, ఒక్కొక్క భాగాన్ని మనం వివరించుకోవచ్చు. మొదటి భాగం ఏంటంటే, మొదటి అధ్యాయము ప్రవక్తను ప్రభువు పిలుచుట. మొదటి అధ్యాయము ప్రవక్తను ప్రభువు పిలుచుట. ప్రవక్త అయిన ఇర్మియాని ప్రభు పిలిచాడు, తన పని కొరకు నియమించాడు, తన పని కొరకు పంపాడు. పిలిచాడు, నియమించాడు, పంపాడు. ఇది మొదటి అధ్యాయంలో ఉంది. కాబట్టి మొదటి అధ్యాయం అంటే మొదటి భాగం ఏంటంటే ప్రవక్తను ప్రభువు పిలుచుట. రెండవ భాగం ఏంటంటే 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి 33వ అధ్యాయం ఆఖరి వరకు, అంటే 2వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు, 2వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు యోదాను గూర్చి ఇర్మియా యొక్క ప్రవచనాలు. యోదాను గూర్చి ఇర్మియా యొక్క ప్రవచనాలు. ఈ ప్రవచనాలు మళ్ళీ 2 రకాలు. ప్రవచనాలు 2 రకాలు, అంటే 2 నుంచి 33 అధ్యాయాల వరకు ఉండేటువంటి ప్రవచనాలు 2 రకాలు. మొదటి రకం ప్రవచనం ఏంటంటే తీర్పును గూర్చిన ప్రవచనం. మొదటి రకం ప్రవచనాలు ఏంటి? తీర్పును గూర్చిన ప్రవచనాలు. అది 2వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు ఉన్నాయి, తీర్పును గూర్చిన ప్రవచనాలు. మరొక ప్రవచనం ఉంది, ఏంటది? పునరుద్ధరణ గూర్చిన ప్రవచనం, ద ప్రాఫెసీ ఆఫ్ రెస్టోరేషన్. పునరుద్ధరణ గూర్చిన ప్రవచనం, అది 30వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు ఆ ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి 2వ భాగం ఏంటి? యోదాను గూర్చి ఇర్మియా యొక్క ప్రవచనం. ఆ ప్రవచనాలు 2 రకాలు. ఒకటి తీర్పును గూర్చిన ప్రవచనం, 2 పునరుద్ధరణ గూర్చిన ప్రవచనం. అక్కడికి 2 భాగాలైనవి. 3వ భాగము యెహోయాకీము సిద్కియాలను గూర్చిన ప్రవచనం. యెహోయాకీము సిద్కియా, వీళ్ళిద్దరు రాజులు. యెహోయాకీము సిద్కియా అనేవాళ్ళు రాజులు, వాళ్ళని గురించిన ప్రవచనం. ఇది 34 నుంచి 39 అధ్యాయాల్లో ఉంది. 34 నుంచి 39 అధ్యాయాల్లో యెహోయాకీము సిద్కియా అనే రాజులను గురించి ఇర్మియా భక్తుడు ప్రవచించాడు. ఆ ప్రవచనాలు మనకు 34 నుంచి 39 అధ్యాయాల్లో మనకు లభిస్తాయి. అది 3వ భాగం. ఇక 4వ భాగం ఏమిటి అంటే 40వ అధ్యాయం నుంచి 45వ అధ్యాయం వరకు యెరూషలేము పతనం తర్వాత, యెరూషలేము పతనము తర్వాత ఇర్మియా యొక్క పరిచర్య. యెరూషలేము పతనము తర్వాత ఇర్మియా యొక్క పరిచర్య, అంటే పతనం అయిపోయినా కూడా పరిచర్య ఆగలేదు. ఇర్మియా పరిచర్య పతనము తర్వాత, ఏది? యెరూషలేము పతనం అయిపోయినా ఆయన పరిచర్య చేస్తున్నాడు. అందుకనే యెరూషలేము పతనము తర్వాత ఇర్మియా పరిచర్య 40 నుండి 45 అధ్యాయాల్లో మనకు లభిస్తుంది. ఇక 5వ భాగము అన్య రాజ్యాలను గురించిన ప్రవచనాలు. మనం యెషయా గ్రంథంలో కూడా అన్య రాజ్యాలను గురించిన ప్రవచనాలు విన్నాం. ఇక్కడ కూడా 9 అన్య రాజ్యాల గురించిన ప్రవచనాలు ఉంటాయి. అన్య రాజ్యాలను గురించిన ప్రవచనాలు 46 నుంచి 51 అధ్యాయాల్లో ఉంది. 46 నుంచి 51 అధ్యాయాల్లో అన్య రాజులను గురించిన ప్రవచనాలు, ఇక అన్య రాజ్యాలను గురించిన ప్రవచనాలు. ఇక 52వ అధ్యాయము యెరూషలేము యొక్క పతనానికి సంబంధించిన చారిత్రక విషయాలు. 52వ అధ్యాయం యెరూషలేము పతనానికి సంబంధించిన చారిత్రక విషయాలు. నేను ఈ 6 కూడా ఒకసారి నేను ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మొదటిది ప్రవక్త యొక్క పిలుపు, మొదటి భాగం. 2వ భాగం యోదాను గురించిన ఇర్మియా ప్రవచనం, అందులో మరలా 2 భాగాలు. ఒకటి
తీర్పును గురించిన ప్రవచనం, రెండవది పునరుద్ధరణ గురించిన ప్రవచనం, మూడవ భాగం యెహోయాకీమును గురించి సిద్కియాను గురించిన ప్రవచనాలు, నాలుగవ భాగం యెరూషలేము యొక్క పతనం తర్వాత ఇర్మియా పరిచర్య, ఐదవ భాగం అన్యరాజ్యుల గూర్చిన ఇర్మియా ప్రవచనాలు, తర్వాత యెరూషలేము యొక్క పతనమును గూర్చిన చారిత్రకమైన అంశాలు, అది ఆరవ భాగం. ఇది మొత్తం మనకి 6 భాగాలు. ఈ ఇర్మియా గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు. సరే, ఈ రోజున నేను 3 ముక్కలు అనుకున్నాం కదా. ఏంటి 3 ముక్కలు? ఒకటి తిరుగుబాటుతనం లేక వెనుకబాటుతనం, బ్యాక్ స్లైడింగ్. రెండవది బాండేజ్. మూడవది రెస్టోరేషన్. ఈ మూడింటిని మనం ధ్యానం చేస్తాము. మూడింటి గురించి క్లుప్తంగా చెబుతాను. దానికి ముందు ఇర్మియా యొక్క చరిత్ర మనం చెప్పుకోవాలి. ఇర్మియా ఎవరు, ఆయన ఎవరు, ఆయన పరిస్థితి ఏంటి చెప్పుకోవాలి కదా. రైట్. మొదటి అధ్యాయం, మొదటి వచనం. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఇప్పుడు ఇశ్రాయేలీల యొక్క వంశములో, జాగ్రత్తగా వినండి, ఇశ్రాయేలు వంశములో 12 గోత్రాలు ఉన్నాయి. ప్రతి గోత్రములోనూ దేవుడు వారికి కొంత స్థలాన్ని ఇచ్చాడు. జనాలను బట్టి స్థలం, వారికి ఎంత జనాభా ఉంటే అంత స్థలాన్ని స్వాచ్ఛంగా దేవుడు ఇచ్చాడు. కొంత మోషే ఉండగాను, కొంత యెహోషువ కాలంలోనే మొత్తం అంతా పంచిపెట్టబడింది. అయితే అక్కడ ఒక నిర్ణయం చేసుకున్నారు. ఏమనంటే లేవీయులకు స్థలాలు లేవు. లేవీయులకు స్థలాలు లేవు అంటే యాజకత్వం చేసే వాళ్ళకి స్థలాలు ఉండవు. మరి ఏం చేయాలి వాళ్ళు అంటే, నా గోత్రంలో కొంత, నీ గోత్రంలో కొంత, అలాగా 12 గోత్రాలలో కొంత 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 లేవీయులకు విభజించి ఇవ్వాలి. అలాగున బెన్యామీను గోత్రంలో 4 భాగాలు విభజించారు. బెన్యామీను గోత్రంలో 4 భాగాలు విభజించారు. ఆ 4వ భాగంలో ఒక భాగము అనాతోతు. మీకు క్లియర్గా కావాలంటే యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం ఏమనుందో చూడండి. బెన్యామీను గోత్రము నుండి 4 పట్టణములు, అనగా ఇది లేవీయులకు ఏర్పరచబడిన పట్టణాలు. 21:17 బెన్యామీను గోత్రము నుండి 4 పట్టణములను, అనగా గిబియోనును దాని పొలమును, గెబను దాని పొలమును, అనాతోతును దాని పొలమును, అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీ వాటి పొలములు పోగా 13 పట్టణాలు. ఇప్పుడు చెప్పండి, బెన్యామీను గోత్రములో 4 పట్టణాలు లేవీయులకు ఇచ్చారు. ఆ 4 పట్టణాలలో ఒక పట్టణమైన అనాతోతుకు చెందినవాడు ఇర్మియా. ఓకేనా, అర్థమైందా? అనాతోత్ అంటే ఊరు పేరు అనమాట, ఒక పట్టణం. అనాతోతు అనే ఒక పట్టణానికి చెందినవాడు. కాబట్టి ఇర్మియా యొక్క కుటుంబము అనాతోతులో, అంటే బెన్యామీను యొక్క గోత్రములో ఉండేటువంటి అనాతోతు అనేటువంటి పట్టణములో వారు ఉండేవారు. మనం ఆల్రెడీ ఆయన యొక్క పేరుకు అర్థం తెలుసుకున్నాం. యెహోవా ఉన్నతుడు, యెహోవా లేవనెత్తువాడు, యెహోవా స్థాపించువాడు అని. అయితే రెండవది, ఇర్మియాను దేవుడు పిలిచాడు. ఇర్మియాను దేవుడు పిలిచాడు. నీవు ఏ గ్రామంలో పుట్టినా, నేను ఏ గ్రామంలో పుట్టినా, మనలందరినీ కూడా ప్రభు పిలుస్తున్నాడు. అర్థమవుతుందా? మనలందరినీ ప్రభువు పిలుస్తున్నాడు. ఇప్పుడు బెన్యామీను గోత్రములో ఉన్నటువంటి ఆయన పిలిచాడు. పశువులు కాసుకునేవాడిని ఒకడిని పిలిచాడు, ఆమోసు. అర్థమవుతుందా? గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకునేవాడిని పిలిచాడు. తర్వాత అరక దున్నేవాడిని పిలిచాడు. అర్థమవుతుంది కదా? ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని
పిలుస్తున్నాడు. కాబట్టి ఇర్మియాను అనాతోతు అనే గ్రామములో పుట్టినటువంటి ఇర్మియాను దేవుడు పిలిచాడు. ఈ రోజున ఈ సమయంలో నిన్ను కూడా ప్రభువు పిలుస్తున్నాడు. ప్రభు పిలిచినప్పుడు ఆయన చేతుల్లోకి మనం వస్తే ప్రభువును మనల్ని వాడుకుంటాడు. మనం ఎటువంటి వారమైనా వాడుకుంటాడు. కాబట్టి ఒకటి, ఆయన ఫ్యామిలీ గురించి మనం తెలుసుకోవాలంటే మొదటి వచనంలో ఉంది. ఆయన పిలుపు కోసం మనం చూద్దాం. చూడండి, ఆయన పిలుపు, హిస్ కాల్. మొదటి అధ్యాయం 4వ వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. హియర్ ఈజ్ ఎ కాల్ ఫ్రమ్ ద గాడ్. దేవుని నుండి ఒక పిలుపు. ఎవరిని పిలుస్తున్నాడు? ఇర్మియాని. ఏమని పిలుస్తున్నాడు? అరే బాబు, నిన్ను అసలు గర్భంలో నిన్ను తయారు చేసిందే నా పని కోసం. అదేంటండి, మా పనులు మేము చేసుకోవద్దా అనుకోవచ్చు మీరు. మన పనులు మనం చేసుకోవాలి, అదే సమయంలో ప్రభు పని చేయాలి. అసలు ఇందాక మనం ఆరాధనలో కూడా మనం చదువుకున్నాం, నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన జనులు. అంతేనా? నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన నా జనుడు. కాబట్టి మనము దేవుని మహిమ నిమిత్తం నిర్మించబడ్డాం. దేవుడు ఏమంటున్నాడంటే ఇర్మియాతోటి, బాబు నేను నిన్ను నీ గర్భములు, నీ తల్లి గర్భంలో ఎందుకు తయారు చేశానో తెలుసా? నా పని చేస్తావని. ఏం చేస్తావని? నా పని చేస్తాం. ఈ రోజున మన అందరం కూడా ఏమైపోయామంటే మన పనుల్లో మునిగిపోయి ప్రభువు పనిని పక్కన పెట్టాం. భక్తుడు చెప్పాడు, ప్రతివాడు తన సొంత కార్యాలనే చూస్తాడు, కానీ ప్రభు యొక్క కార్యాలు చూసేవాడు ఎవడు? కాబట్టి ప్రభువు ఆయనను పిలిచాడు. పిలిచిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే 9వ వచనం చూడండి, మొదటి అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి తన నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచాను. ఇక్కడ మనం చూస్తున్నాం, దైవికమైన పవిత్రత. ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు, పిలిచిన వ్యక్తి నోట్లో ఏం పెట్టాడు? పవిత్రమైన మాటలు పెట్టాడు. ఇక్కడ మీరు గమనించాలి, ఎవడ పడితే వాళ్ళు మాట్లాడేయడం కానీ, పట్టుకున్నది పరిశుద్ధ గ్రంథమే కానీ బ్రతుకు మాత్రం పరిశుద్ధంగా లేకపోతే పరిశుద్ధ గ్రంథాన్ని మాట్లాడడానికి మనం హక్కుదారులం కాదు. గమనించాలి. అరే నిన్ను నీ గర్భములోనే నా కోసం నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు, కానీ బయటకు వచ్చిన తర్వాత నీ జీవితం ఎలాగుందో తెలియదు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? పెదవులను ముట్టాడు. అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటి? గర్భములో నిర్మాణము నా పని కోసమే, కానీ బయటకు వచ్చిన తర్వాత నీవేం చేయబడాలి? మొట్టమొదట పవిత్రపరచబడాలి. కాబట్టి 9వ వచనంలో ఏం చేశాడు? ముట్టాడు. ఏం ముట్టాడు? నోరు ముట్టాడు. నోరు ముట్టి నోట్లో ఏం పెట్టాడు? నీ నోట నా మాటలు. ఇది వరకు పాట పాడేవాళ్ళం, ఇప్పుడైతే పాటట్లా. నా రక్షక యేసయ్యా నీకే స్తుతులు, నా రక్షక యేసయ్యా నీకే స్తుతులు, నీ మాట నా నోట మార్చావు పాటగా, నీ మాట నా నోట మార్చావు పాటగా, నా రక్షక యేసయ్యా నీకే స్తుతులు. కదా, నీ మాట నా నోట. ఇప్పుడు చెప్పాలి, ఎప్పుడైనా ఎక్కడైనా ఒకవేళ మనం మాట్లాడాల్సి వస్తే ముందుగా దేవుని మాట కొరకు కనిపెట్టాలి. దేని కొరకు కనిపెట్టాలి? దేవుని మాట కొరకు కనిపెట్టాలి. దేవుని మాట కొరకు కనిపెట్టి మాట్లాడాలి. ఇక్కడ దేవుడు అతన్ని ఏం చేశాడంటే దైవికమైన శుద్ధి, అతని పెదవులను శుద్ధి చేసి, దైవికమైన శుద్ధి చేసి అతనిని తన పనికి పంపిస్తున్నాడు. అతన్ని ఎలా పంపిస్తున్నాడు చూడండి, 10వ వచనం. పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును,
కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించాను. ఒక్క మాట చెప్పమంటారా? నియామకం ముందా, ఆయన మనల్ని తాకడం ముందా? చెప్పండి. తాకిన తర్వాత నియమించాడా, నియమించక ముందు తాకాడా? తాకిన తర్వాత. అవి కాబట్టి నేను అంటాను, అందరం తాకబడ్డామా మనం? అసలు తాకిన తర్వాతే నియామకం అంటే దాని అర్థమైంది తెలుసా? నేను ఇంకా వెళ్ళట్లేదు, మీకు తెలుసు, చాలాసార్లు నేను చెప్పాను. దేవుడు లేవీయులను ఏర్పాటు చేసే ముందు వాళ్ళని ఏమన్నాడంటే, స్నానం చేయించు, చొక్కాయి తొడిగించు, అప్పుడు అభిషేక తైలం వేయమన్నాడు. అర్థమైందా? స్నానం చేయించు, చొక్కాయి అంటే ఏంటి? ఎఫోదు ధరింపచేయి, అప్పుడు అతని మీద తైలం పోయమన్నాడు. ఇది అహరోను కుమారులను నియమించడానికి ముందు మోషేకు దేవుడిచ్చిన ఆజ్ఞ. అయితే వినాలి, ఇప్పుడు ఆయన తాకిడి లేకుండా నియామకాలు ఉండవు. ఒకవేళ నేను నియమించబడ్డాను అని నిలబడితే కనుక ఆల్రెడీ నీకేం లేదు, ఆయన స్పర్శ లేదు. ఆయన స్పర్శ లేనివాడు ఆయనకు పనికిరాడు. కాబట్టి మొట్టమొదట ఆయన తాకాడు, ఆ తర్వాత నియమించాడు. ఈరోజు నువ్వు అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నన్ను తాకమని అడగాలి ముందు. ఒకసారి ఒక గుడ్డివాడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వస్తే ప్రభు అన్నాడు, నేను నీకేం చేయాలనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు. అయ్యా నేను చూపు పొందగోరుతున్నాను అన్నాడు. అయితే ఆయన ఏం జరిగింది? ఉమ్మ వేశాడు, బురద చేశాడు, ఆ కంటికి రాశాడు, వెళ్ళమన్నాడు. సిలోయమని కోనేటికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కోమన్నాడు. అతను కడుక్కున్నాడు. కడుక్కున్నాక అతను ఏమైంది? చూపు పొందాడు. అర్థమవుతుందా? అప్పుడు వాడు సాక్షిగా జీవించాడు. ఎప్పుడు? చూపు పొందిన తర్వాత, ప్రభువు తాకిడి తర్వాత, ప్రభువు స్పర్శ తర్వాత. కాబట్టి ఇర్మియా కూడా ప్రభువు చేత స్పర్శ పొంది, ప్రభువు చేత తాకబడి, ప్రభువు చేత నియమించబడి ప్రభువు పనికి వెళ్తున్నాడు. ఆయన గొప్ప పని చేస్తున్నాడు. అయితే ఈ రోజున మనల్ని ఎందుకు ప్రభు నియమించుకున్నాడు? చాలామంది రక్షించబడ్డాం కదా, ఎందుకు నియమించుకున్నాడు మనల్ని ప్రభు? యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కదా, 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంట? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడట? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. మీరు వెళ్ళి ఫలించాలి. ఆ ఫలం కుక్క మీద పిందులు కాదు, కుక్క మీద పిందులు కింద పడిపోయే పిందులు కాదు. ఆ ఫలం ఏముండాలి? నిలిచి ఉండాలి. ఫలించాలి, నిలిచి ఉండాలి. అంటే నిలిచి ఉండే ఫలాలు ఫలించాలి అని దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకొని నియమించాడు. ఇప్పుడు కూడా ఇర్మియాని ఏర్పరచుకున్నాడు, నియమించాడు. ఎక్కడ ఏమని నియమించాడు? 10వ వచనం ఆఖరులో అన్నాడు, నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించుచున్నాను. ఓకేనా? ఈ నియమింపబడిన దేవుని సేవకుడు ఏం చేస్తున్నాడు? దేవుని పని చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడో చూడండి. 20వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలో మూయబడి ఉన్నట్లున్నది.
నేను ఓర్చి ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక. అది నియమించబడిన వాళ్ళు ఎలా ఉంటారంట? ఓర్చుకుంటారంట, చెప్పకుండా ఉండలేరంట. ఇప్పుడు ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎవ్వరు కూడా మరొకరికి చెప్పట్లా. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఏమంటే పలానా చోట ఒక హాస్పిటల్ పెట్టారండి, ఎంతోమంది వెళ్తున్నారండి అక్కడికి, ఎంతోమంది బాగుపడుతున్నారని అని చెప్తున్నారు. కానీ నేనంటాను, అంతకంటే ముందు మనం ఎవరి కోసం చెప్పాలి తెలుసా? పరమ వైద్యుడని ప్రభు దగ్గరికి రమ్మని చెప్పాలి. చెప్పామా ఎవరికైనా? ఇర్మియా అనుకుంటున్నాడంట, తనకు వచ్చిన కష్టాలను బట్టి నేను అసలు చెప్పను అని అనుకుంటే నా హృదయం నాలో మండిపోతుంది అని అంటాడు. నేను ఓర్చి ఓర్చి విసిగిపోయాను, విసిగిపోయి దేవుని పని మానేశాను అనందా. ఇవాళ జనాలు ఎలా ఉన్నారు తెలుసా? విసుగొత్తే మానేస్తున్నారు. విసుగొత్తే మానేస్తే సంఘాలు నిలబడవు. అర్థమవుతుందా? విసుగొత్తే మానేయడం, ఓర్పు అనేది మన ప్రభు దగ్గర ఉంది, మన దగ్గర కూడా ఓర్పు కావాలి అంటున్నాడు. చూడండి, నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను. అక్కడ అన్నాడు, నేను చెప్పక మానలేను, నేను చెప్పక మానలేను. అంటే దేవుని చేత నియమించబడిన సేవకుడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు? నేను ఎంతగా విసిగిపోయినా, ప్రజలు నన్ను ఎంత విసిగించినా, ప్రజలు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, నన్ను ఎంత రాసి రంపాన పెట్టినా నేను చెప్పక మానలేను. మొన్న ఒక దైవజనుడు ఫేస్బుక్లో ఆయన తన బాధను వ్యక్తం చేస్తూ పెట్టాడు. తన కుమార్తె, తన అల్లుడు రుమేనియా దేశానికి మిషనరీస్గా వెళ్ళారట. వాళ్ళకి పెళ్ళయిందంతే కొత్తగా. రుమేనియా దేశానికి మిషనరీస్గా వెళ్ళారట. ఆయన అంటున్నాడు, నేను చాలా దుఃఖంలో ఉన్నాను. కారణం ఏంటంటే రుమేనియా దేశానికి వెళ్ళిన నా కుమార్తె, నా అల్లుడిని అక్కడున్న భయంకరమైన క్రూరులందరూ కలిసి చంపేశారు, మా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అంతే, చిన్న మాట. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పరిచర్య చేస్తానన్నా ఆపేస్తానన్నా? మనమేం చేస్తాం? ఎందుకు వచ్చిన గొడవ, మానేద్దాం. గ్రాహం స్టైన్స్ గారి భార్య ఇంకా పరిచర్య చేస్తుంది. అర్థమవుతుందా? పని ఆగిపోయిందా? విసిగించినా ఏడ్పించినా చెప్పక మానలేను. ఇది ఇర్మియా యొక్క స్టాండ్. నా యొక్క స్టాండ్ ఏంటి? విసిగిస్తే మానేయడం. మనకు ఆటోమేటిక్గా ఎలా ఉంటుందంటే, మనకు మూడ్ వచ్చిందనుకోండి పరిచర్యలోకి వస్తాం, విసుగొచ్చిందనుకోండి మానేస్తాం. మరి అలాగైతే ఇర్మియాని అందరూ హేట్ చేశారు, అందరూ విసిగించారు, అందరూ తిరస్కరించారు. ఇర్మియా గురించి చెప్పాలంటే హీఈస్ ద రిజెక్టెడ్ వన్ బై ఆల్. ఆయన అందరి చేత తిరస్కరించబడినవాడు. ఉదాహరణ చెప్పనా ఎలా తిరస్కరించబడ్డాడు? చూడండి, తన యొక్క ఇరుగు పొరుగు వారి ద్వారా తిరస్కరించబడ్డాడు. 11వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. అయితే నేను వదకు తేబడుచుంటూ సాధువైన గొర్రె పిల్లవలె ఉంటిని, మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదుము రండి, వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో ఉండకుండా వానిని నిర్మూలము చేయుదుము రండి అని వారు నా మీద చేసిన దురాలోచనలు నేను ఎరుగక ఉంటిని. 20వ వచనం. నీతిని బట్టి తీర్పు తీర్చు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి యెహోవాయే. యెహోవా నా వ్యాజ్య భారము నీ మీదనే వేయుచున్నాను, వారికి నీవు చేయు ప్రతిదండన నన్ను చూడనిమ్ము. ఇర్మియా చుట్టుపక్కల వారు ఏమనుకుంటున్నారట? చెట్టు కాయను కూడా లేపేద్దాం అనుకుంటున్నారట. ఏమండి? చెట్టుకున్న ఫలాన్ని కూడా తీసేద్దాం అనుకుంటున్నారట. అంతే కదా? వీడిని మొదల్లోకి లేపేద్దాం అనుకునేవాళ్ళు ఉంటారు. కానీ వాడి వల్ల ఏం కాదు. దేవుడు కనుక నిన్ను నియమిస్తే వాడే మొదల్లోకి పోతాడు.
అర్థం చేసుకో. ఇక్కడ చూడండి, ఆయన తన ప్రజలతో లేక తన చుట్టుపక్కల ఉన్న వారందరితోటి ఆయన తిరస్కరించబడ్డాడు. ఎలా తిరస్కరించబడ్డాడు? చెట్టును దాని ఫలమును నశింపచేయుదము రండి అనుకుంటున్నారు ఇరుగు పొరుగు వారు. కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు చూడండి, 12వ అధ్యాయం 6వ వచనం. 12వ అధ్యాయం 6వ వచనం. నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు. విన్నారా? ఎవరు? నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు, నీ వెంబడి గేలి చేయుదురు. ఎలా కొలమాడుతున్నారు? ఎవరు ఎలా కొలమాడేది? తండ్రి ఇంటి వాళ్ళు, సహోదరులు. ఇరుగు పొరుగు వారు ద్వేషించారు ఇర్మియాని, ఓర్చుకున్నాడు. ఇంటిలో వాళ్ళు ద్వేషించారు ఇర్మియాని, ఓర్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ సమయంలో ప్రవక్తలు అని పిలువబడిన వారు కొంతమంది. 20వ అధ్యాయానికి రండి. 20వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా ఈ ప్రవచన వాక్యములు పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పశూరును యాజకుడును విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి, విన్నారా? పెద్ద నాయకులు దేవుని మందిరములో పెద్ద నాయకులు, యాజకులు ఈయన్నేమి ఇష్టపడుతున్నారా? కొట్టారు. ఇప్పుడు చెప్పాలి, ఇరుగు పొరుగు వారు ద్వేషించారు, ఇంట్లో వారు ద్వేషించారు, సంఘంలో వాళ్ళు ద్వేషించారు, అంటే మందిరంలో వాళ్ళు ద్వేషించారు. 20వ అధ్యాయమే 10వ వచనం కూడా చదువుదాం. 20వ అధ్యాయం 10వ వచనం. నలుదిక్కుల భయమును అనేకులు గుసగుసలాడగా వింటిని, వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటించుదుము అందురు. అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందుమని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని. ఆడు ఎప్పుడు పడిపోతాడో నవ్వుదామని చూస్తున్నారంట. ఎవరు? స్నేహితులు. అయితే ఈవెన్ దేర్ ఫ్రెండ్స్ ఆల్సో రిజెక్టెడ్. వారి స్నేహితులు కూడా ఆయన ఏం చేశారు? ఏమని తిరస్కరిస్తున్నారు తెలుసా? ఎప్పుడు పడిపోతాడో పక్క నవ్వుదామని చూస్తున్నారంట. మనకు కూడా ఉంటారు కొంతమంది, ఇటు ఎప్పుడు పడిపోతాడో, పళ్ళన్నీ బయటెట్టి నవ్వేద్దాం అనుకుంటారు కొంతమంది. అటువంటి వారిని ప్రభు ఏమి ఆయన ఊరుకునేవాడేం కాదు. ఎందుకంటే తన ప్రజలను ఎగతాళి చేస్తే ప్రభు ఊరుకోడు. అందుకనే భక్తుడు నేను విసిగిపోయాను అన్నాడు. అర్థమైందా? ఎందుకు విసిగిపోయాను అంటున్నాడు? నా ఇరుగు పొరుగు వారు నన్ను తిరస్కరించారు, నా కుటుంబ సభ్యులు నన్ను తిరస్కరించారు, తర్వాత యాజకులు నాయకులు నన్ను తిరస్కరించారు. అంటే సంఘములో మందిరంలో ఉన్న నాయకులు పెద్దలు నన్ను తిరస్కరించారు, నా స్నేహితులు తిరస్కరించారు, ప్రజలందరూ తిరస్కరించారు అంటున్నాడు. చూడండి 26వ అధ్యాయం 8వ వచనం. జనులకందరికీ ప్రకటింపవలెనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నయు అతడు పలికి చాలించిన తరువాత యాజకులను ప్రవక్తలను జనులందరూ అతని పట్టుకుని నీవు మరణశిక్ష నొందక తప్పదు. ఎందుకు మరణశిక్ష ఉండాలి? ప్రజలందరూ కూడా తిరగబడిపోయారంట. యు పుట్ టు డెత్ సెంటెన్స్ అనమాట. వీడికి వేసేయండి, మరణశిక్ష వేసేయండి. ఎందుకు వేయాలి మరణశిక్ష వేశారు చెప్పండి? అక్కడ దేవుడు పలికిన మాట ఇర్మియా పలికినందుకు అక్కడ యాజకులు ప్రవక్తలు జనులందరూ ఏం చేశారు? మరణశిక్ష. 36వ అధ్యాయం 23వ వచనం.
36వ అధ్యాయం 23 యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా వినండి. ఇక్కడ ఇర్మియా ఏం చేశాడంటే ఒక లేఖ రాసి, ఒక పత్రం రాసి రాజుగారికి ఇచ్చాడు. దేవుని యొక్క మాటలను రాజుగారికి ఇచ్చాడు. రాజుగారు ఏం చేస్తున్నాడంట, ఆ శీతాకాలం ఒక గదిలో కూర్చున్నాడంట, కుంపటి ఉందంట అక్కడ. దేవుని మాటలు ఇర్మియా రాసిన మాటలు చదువుతున్నాడు ఒక ఆయన. చదువుతుంటే అది ఇలాగే అన్నాడు, ఇచ్చాడు. చాకుతో ఇలా కోసి కుంపట్లో పడేసాడంట. అంటే ఇప్పుడు చెప్పండి, రాజు కూడా ఇర్మియాని ఏం చేశాడు, తిరస్కరించాడు. అందుకని భక్తుడు అంటున్న మాట ఏంటంటే, నేను విసిగిపోయాను కానీ చెప్పక మానలేను. అది ఇర్మియా చెప్పిన మాట. అది నేనెంత విసిగించినా, అంటే నా ఇరుగు పొరుగు వారు విసిగించినా, నా ఇరుగు పొరుగు వారు నన్ను తిరస్కరించినా, నా కుటుంబ సభ్యులు నన్ను తిరస్కరించినా, నా స్నేహితులు తిరస్కరించినా, సంఘంలో పెద్దలు తిరస్కరించినా, సంఘంలో ఉన్నవారు అందరూ తిరస్కరించినా, రాజులు తిరస్కరించినా, సమాజం వారు తిరస్కరించినా, ప్రజలందరూ తిరస్కరించినా నేను చెప్పక మానలేని కారణం ఏంటంటే ఆయన మాట నా నోట పెట్టాడు. ఈ మాట నేను పలకాలి, నేను మరణానికైనా సిద్ధం. ఇది ఇర్మియా యొక్క గొప్ప తీర్మానం. నీ తీర్మానం నా తీర్మానం ఏంటి చెప్పండి? నీ తీర్మానం నా తీర్మానం ఏంటి చెప్పండి? అందుకని భక్తుడు చెప్పాడు, నేను చెప్పక మానలేను. 20వ అధ్యాయం 9వ వచనం మరలా చదవండి. 20వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు మీకు ఈ విషయానికి ఇప్పుడు అర్థమవుద్ది. నేను ఇవన్నీ చెప్పాను కాబట్టి ఇప్పుడు అర్థమవుద్ది. 20వ అధ్యాయం 9వ వచనం. ఆయన పేరు నేను ఎత్తను. ఎందుకు? అందరూ తిరగబడుతున్నారు నా మీద. ఆయన నామముని నేను ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలో మూయబడి ఉన్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక విసిగాను కానీ చెప్పక మానలేను. ఒక్క మాట పెట్టుకోండి. కొంతమంది ఒక ఆవిడ అంటది, అయ్యగారండి మా ఆయన కోసం ప్రార్థన చేయండి అంది. మీటింగ్కి వెళ్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు. సరే అమ్మా అన్న. అంటే ఆమె బాధ ఎలా ఉందంటే, ఈ మొన్నరకపోడు అసలు ఎంత చెప్పినట్లేదని అంటుంది. ఏమంటుంది అంటే మన భాష, లోకల్ ఏరియా భాష, ఈ మొన్నరకపోడు ఎంత చెప్పినట్లేదు అన్నాడు. అంటే ఇప్పుడు ఎంతగా ఏమైపోయిందామా, విసిగిపోయింది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు విసిగిపోయినా చెప్పడం మానకూడదు. అది దేవుని వాక్యం చెప్పేది. నువ్వు విసిగిపోవచ్చు, నీ భర్త ద్వారా నువ్వు విసిగిపోవచ్చు, నీ భార్య ద్వారా నువ్వు విసిగిపోవచ్చు, నీ స్నేహితుల ద్వారా విసిగిపోవచ్చు, ఒకవేళ వారు నిన్ను విసిగించవచ్చు. కానీ నువ్వేం చేయాలి తెలుసా? చెప్పడం మానకూడదు. ఏదో ఒక రోజు నీ మాట వారిని రక్షిస్తుంది. రేపొద్దున అదే నీకు ఫలం. రేపొద్దున ఏమో చేస్తాడు తెలుసా? మనమందరం ఎవరినైతే ప్రభు దగ్గరికి నడిపించామో వారందరం మన ఫలాలండి. రేపొద్దున మనల్ని ఎవరైతే నడిపించారో వారికి మనం ఫలం, మనం ఎవరు నడిపించామో వారు మనకు ఫలం. రేపొద్దున బడా నమ్మకమైన మంచి దాసుడు అని ప్రభు చెప్తాడు. విసిగిపోవద్దు. మనకి ఇర్మియా అంత పరిస్థితులు మనకేమి రాలేదు. రైట్, చెప్పక మానలేను అన్నాడు. ఆయన దేవుని పని చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి దేవుని పని ఎలా చేస్తున్నాడు అంటే, దేవుని యొక్క లేఖనాలను అనుసరించి చేస్తున్నాడు. ఏం కంగారు పడకండి. 15వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఆ 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును. అది ఆయన మాటల్ని తింటూ అదే మాటలు ప్రకటిస్తున్నాడు. అర్థమవుతుందా? ఆయన మాటలు తిని ఆ మాటలే ప్రకటిస్తున్నాడు. ఆయన పొందిన సంతోషాన్ని ఇతరులు కూడా పొందాలని ఆశ కలిగి ఉన్నాడు. ఏంటండి? నీ మాటలు నాకు దొరకగా నేను భుజించానయ్యా, నీ పేరు నాకు పెట్టబడింది, నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందము.
నేను పొందిన ఆనందం, నేను పొందిన సంతోషం నా ప్రజలకు, నా ప్రక్కవారు, నా బంధువులు, నా ఇరుగు పొరుగు వారు పొందాలనే ఆశ కలిగి దేవుని మాటలు అర్థం చేసుకొని దేవుని మాటలు భుజిస్తూ ఇతరులకు ప్రకటిస్తున్నాడు. నేను ఒక మాట చెప్పనా, నేను దీన్ని భుజించకుండా నేను మీకు చెప్పాను అనుకోండి, వేస్ట్. ఒక్క మాట కూడా పనిచేయదు. గట్టిగా కేకలేసి చేయొచ్చు, లేదంటే మిమిక్రీలు చేయొచ్చు, నో, అస్సలు ఏమీ ఉండదు. ఇప్పుడు ఇర్మియా ముందు భుజించాడు, ఆ భుజించిన మాటలే ప్రజలకు తెలియజేస్తున్నాను. నేను చెప్పకుండా ఉండలేను, ఆ సంతోషం, ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకోకుండా ఉండలేను. సమరయ స్త్రీ ఏం చేసిందో తెలుసండి, నేను చేసినవన్నీయో నాతో చెప్పిన వాడిని చూడని సంతోషాన్ని పంచుకోకుండా ఉండలేకపోయింది. ఎప్పుడైనా ఎవరైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు సాక్ష్యం చెప్పండి అంటేనే మా అమ్మ చెప్పుద్దండి, మా ఆవిడ చెప్పుద్దండి, ఈడు చెప్పడం. అంటే నేను చెప్పక మానలేనని ఇర్మియా అంటుంటే ఆ సంతోషాన్ని నేను పంచుకోకుండా ఉండలేను నేనంటే ఆయన చెప్తారు, మీరు చెప్పండి అంటాడు ఒక్కొక్కడు మమ్మల్ని, మేము చెప్పేయాలా? అర్థమవుతుందా? జాగ్రత్త. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రభువు గురించి చెప్పక మానకుండా ప్రభువు మాటలు మనం తినాలి, ఆ తిన్న మాటలనే మనము ప్రకటన చేయాలి. రైట్. ఇర్మియా ఇంకేం చేస్తున్నాడు చూడండి. ఇర్మియా 20వ అధ్యాయం 2వ వచనం. దేవుని పని చేసినందుకు ఇర్మియా ఏం చేస్తున్నాడు? 20వ అధ్యాయం 2వ వచనం. ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మమునొద్ద నుండి బొండలో అతనిని, అది బొండలో వేశారంట. బొండలో వేయడం అంటే ఇదివరకు బంధువులు దొడ్డి అని ఉండేది. ఎవరి గేదెలైనా సరే ఇంకొకళ్ళ చేలోకి వెళ్ళి తినేస్తే పట్టుకెళ్ళి బంధువుల దొడ్లో కట్టేసేవారు. అక్కడ నీళ్ళుండవు, మేత ఉండదు. బొండ అంటే దాని అర్థం అంటే కస్టడీలోకి తీసుకున్నారని అర్థం. అక్కడ స్టాక్స్ అంటారు, ఇంగ్లీష్లో స్టాక్స్ అంటారు. స్టాక్స్ అంటే స్టాక్ మార్కెట్ అని కాదు, కస్టడీలోకి తీసుకున్నారని. బొండ వేశారు అంటే ఆయన అరెస్ట్ చేశారని. అరెస్ట్ మాత్రమే చేశారా? ఇంకొక చూడండి, 38వ అధ్యాయం 6వ వచనం. 38వ అధ్యాయం 6వ వచనం ఏముంది? వారు ఇర్మియాను పట్టుకొని కారాగారములోనున్న రాజకుమారుడగు మల్కియా గోతులోకి దింపేశారట. ఇవన్నీ ఎందుకో తెలుసా? దేవుని వాక్యం ప్రకటిస్తున్నందుకే, ఇంకేమీ కాదు. దేవుని వాక్యం ప్రకటిస్తున్నందుకు మల్కియా గోతులోకి దింపారు. ప్రభువుకి స్తోత్రం, ఆ గోతులో నీళ్ళు లేవంట. ఏం చెప్పాడు? అందులో ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతులో ఏమి లేవు. ఒకవేళ నీళ్లుంటే కనుక చనిపోయేవాడే. అనగా ఒకవేళ గోతులోకి దింపిన ప్రభువు అక్కడ కూడా సహాయం చేశాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను, అంటే ఆ స్థలములో కూడా దేవుడు అతనికి సహాయము చేశాడు. యోసేపు కోసం కూడా అదే చదువుతాం. గోతులో పడవేశారు, అక్కడ కూడా నీళ్లు లేవు. దేవుడు తన ప్రజలను కాపాడుతాడు. దేవుడు తన ప్రజలకు సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రభు మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు. కాబట్టి బండలో వేశారు, గోతులో వేశారు. దేవుడు అతన్ని అక్కడే ఉంచేశాడా? చూడండి, అక్కడే ఉంచలేదు. 9వ వచనం. రాజా నా ఏలినవాడా, ఆ గోతులో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తు అన్యాయం. అతడున్న చోటున అతడు ఆకలి చేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టెలు ఏమీయో లేవు. అందుకు రాజు, నీవు అక్కడి నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతి నుండి అతనిని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలకు నాకు సెలవీయగా ఎబెద్మెలకు వెళ్ళి తీశాడు. 13వ వచనం ఉంది. ఇర్మియా ఎలాగు చేయగా వారు ఇర్మియాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతులో నుండి వెలుపలికి, చెప్పండి, విడిపించాడా విడిపించలేదా ప్రభు?
అన్యాయంగా పొందాడా శ్రమ? అన్యాయం నెలకు అతడు శ్రమ పొందడం న్యాయమా? చెప్పాడు అక్కడ, అయ్యా అన్యాయంగా వేశారయ్యా. ఒకవేళ నువ్వు అన్యాయం చేత బాధపడుతున్నావేమో, ఎవరైనా నీకు అన్యాయం చేస్తున్నారేమో, ప్రభు సహాయం చేస్తాడు, భయపడకండి. ఎందుకంటే మన భారం ప్రభు మీద వేసుకుందాం. ఆయన మనల్ని ఆదుకుంటాడు. నాయన నేను ఫలానా అన్యాయంలో ఉన్నాను, ఫలానా పరిస్థితిలో ఉన్నాను, నాకు కనుకరించు తండ్రి అని అంటే ఖచ్చితంగా గోతులో నుంచి మనల్ని పైకెత్తేవాడిగా ఉన్నాడు కదండి. ఆయన మనల్ని ఏం చేసేవాడు? లేవనెత్తేవాడు. అందుకని భక్తుడు అన్నాడు, ఇదిగో ఆయన జిగటగల దొంగ వీపు నుండి నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. మన ప్రభువు మనల్ని గోతులకు పోయినిచ్చేవాడు కాదు. నీవు నమ్మకంగా దేవుని కొరకు నిలబడితే, నీ పక్షంగా దేవుడు నమ్మకంగా నిలబడతాడు. శద్రక మేషక అబేద్నెగోలు నమ్మకంగా నిలబడితే దేవుడు వారి పక్షంగా నమ్మకంగా నిలబడ్డాడు. ఇర్మియా దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డాడు, ఇర్మియా పక్షంగా దేవుడు నమ్మకంగా నిలబడ్డాడు. సోదరా సోదరి, నీవు నేను ఎలా ఉన్నావు ఈ సమయంలో? ఇది మనకు ప్రభు ఇస్తున్నటువంటి సందేశం. ఇర్మియాని గురించి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా ఇంత శ్రమలు అనుభవించిన తర్వాత ఇశ్రాయేలీలందరితో పాటు ఆయన కూడా ఐగుప్తుకు చెరలోకి వెళ్ళిపోవలసి వచ్చింది. అందుకనే చెర తర్వాత కూడా పరిచర్య చేశాడని చెప్పుకుంటున్నాం. చూడండి, ఒక వచనం చదువుతాం. 43వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మరియు కారేహా కుమారుడైన యోహానాను సేనల అధిపతులందరూ యెహోవా మాట వినని వారై యూదా దేశములో నివసించుటకు తాము తరిమి వేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును, అనగా రాజదేహ సంరక్షణ అధిపతియగు నెబూజరదాను, షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకును అప్పగించిన పురుషులను, స్త్రీలను, పిల్లలను, రాజకుమార్తెలను, ప్రవక్తయగు ఇర్మియాయును, నేరియా కుమారుడగు బారాకును తోడుకొని పోయి ఐగుప్తు దేశములో, విన్నారా? ఇప్పుడు తన ప్రజలతో పాటు ఇర్మియా కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తుకు వెళ్ళాడు, అంటే చెరలోకి వెళ్ళాడు. కానీ చెరలో కూడా ప్రకటించడము మానలేదు. చెరలోకి వెళ్ళినా చెరలో ఉన్న తన ప్రజలను దేవుడు విడిపిస్తాడు. ఇదిగో మరొకసారి మన ప్రభువు మనల్ని దర్శిస్తాడు, ఆయన మనల్ని విడిపిస్తాడు అని చెప్పి, ఇప్పటికైనా మీరు మారండి, మారు మనసు పొందండి అని చెప్పి వారికి చెరలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నాడు అని మనం గమనిస్తున్నాం. ఆయన యెరూషలేము పతనం తర్వాత కూడా ఇర్మియా పరిచర్య చేశాడు. అది 40 నుంచి 45 అధ్యాయాల్లో మనం గమనించవచ్చు. ఈ 45 అధ్యాయాల్లో కూడా మరలా ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడు. ఆయన చేసిన పరిచర్య ఏంటో తెలుసండి? ఆయన చేసిన పరిచర్య ఏమిటి అంటే, మన ప్రభువు మీరు మార్పు చెందితే తిరిగి మరలా మనల్ని రిస్టోర్ చేస్తాడు, తిరిగి మనల్ని కడతాడు, తిరిగి మనల్ని లేవనెత్తుతాడు, తిరిగి మన దేశానికి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఒక్క వచనం చదవండి. 28వ అధ్యాయం 6వ వచనం. 28వ అధ్యాయం 6వ వచనం. అలాగున జరుగునుగాక, యెహోవా అలాగుననే చేయునుగాక. యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ చెరగొనపోబడిన వారి నందరినీ యెహోవా బబులోనులో నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలన్నీ నెరవేర్చును. నువ్వు బబులోనికి వెళ్ళిపోయినా, అశూరు చెరలోకి వెళ్ళిపోయినా మరలా ఈ స్థలానికి ఆయన రప్పిస్తాడు. 29వ అధ్యాయం 14వ వచనం. 29వ అధ్యాయం 14వ వచనం. నన్ను నేను మీకు కనబరుచుకుందును యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనికి రప్పించదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులకు ఏ స్థలములోకి మిమ్మల్ని తోలివేసితునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా. నేను సమకూరుస్తాను. మన ప్రభు ఎవరు?
సమకూర్చేవాడు. ఇది ఇర్మియా ద్వారా మనం నేర్చుకునే పాఠం. కాబట్టి ఇర్మియా గ్రంథాన్ని 3 మాటల్లో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రజలు తిరుగుబాటు లేక వెనుకబాటుతనం, బ్యాక్ స్లైడింగ్. ఎలా బ్యాక్ స్లైడ్ అయ్యారు? అది 1వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంది. దేవుని చిత్తమైతే మరలా వారం నేను ధ్యానం చేస్తాను. 1వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెరూషలేములో వారు నన్ను విడచి యెరూషలేము వాళ్ళు ఏం చేశారు? నన్ను విడిచిపెట్టారు, అంటే దేవుణ్ణి విడిచిపెట్టారు. అది బ్యాక్ స్లైడింగ్ కదా. నన్ను విడిచిపెట్టారు అన్నాడు. విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడు? 13వ అధ్యాయం 19వ వచనం. 13, 19వ అధ్యాయం 19వ వచనం. దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నవి, వాటిని తెరవగలవాడు ఎవడునూ లేడు. యోధా వారందరూ చెరపట్టబడి ఏమీ లేకుండా సమస్తము. ఒకటి నన్ను విడిచారు కాబట్టి వాళ్ళు సమస్తము కొనుక్కోబడ్డారు. కానీ కనికరమ గల దేవుడు ఏమంటున్నాడు? 30వ అధ్యాయం 3వ వచనం. 30వ అధ్యాయం 3వ వచనం. రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యోధా వారునగు నా ప్రజలను చెరలో నుంచి విడిపిస్తాను. విన్నారా? 3 మాటలు అర్థమైనయా? నన్ను విడిచారు, చెరలోకి పోయారు, కానీ నేను చెరలో నుంచి విడిపిస్తా. సోదరుడా, సోదరి, నువ్వే చెరలో ఉన్నా ఆయన విడిపిస్తాడు. ఈరోజు దేవునికి దూరమై చెరలోకి వెళ్ళిపోయావా? తాగుడుకు బానిస అయిపోయావా? లేకపోతే వేరే 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 వాటికి, పాపానికి బానిసమైపోయావా? చెరలోకి వెళ్ళిపోయావా? ప్రభు ఈరోజు నిన్ను విడిపిస్తాడు. ఆయన విడిపిస్తాడు. 1వ అధ్యాయంలో ఇర్మియా పిలుపు అర్థమైందా? ఇర్మియా యొక్క పిలుపు. ఇర్మియా ఎవరు? ఆయన ఎలా చేశాడు? ఎలాగో తిరస్కరించబడి దేవుని పని చేశాడు, ఎలాగో నా ప్రభు కొరకు పనిచేసి చెరలోకి వెళ్ళినా కూడా చెరలో కూడా దేవుని పని ఎలా కొనసాగించాడో విన్నాం. దేవుని ప్రేమ సువార్త కూడా వింటున్నావు. ఇప్పుడు ఏంటో తెలుసా? నీవు దేవుని విడిచిపెట్టి చెరలోకి వెళ్ళినా కూడా సువార్త ఏంటో తెలుసా? ప్రభువు నిన్ను విడిపిస్తాడు. ప్రభువు నిన్ను విడిపిస్తాడు. ప్రభు అన్నాడు, ఇదిగో ఈ 18 ఏండ్ల నుండి ఈమె అబ్రహాము కుమార్తె, ఏమండి, బలహీనపరచు దెయ్యము పట్టినటువంటి ఈ బలహీనమైనటువంటి ఈ కుమార్తెను, ఈమెను విశ్రాంతి దినమున ఆమె కట్ల నుంచి విడిపింప తగదా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎన్ని సంవత్సరాలుగా బంధించబడినా విడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే, ప్రభువా నేను నీకు దూరమైన నన్ను కరుణించు, నన్ను విడిపించమని అడిగితే ప్రభు విడిపిస్తాడు. దయచేసి తల వంచండి, కళ్ళు మూయండి. ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితంలో నిన్ను విసర్జించి నీకు వ్యతిరేకంగా మేము ఏమైనా పని చేస్తుంటే క్షమించండి. ఒకవేళ చెరలోకి పోయిన పరిస్థితిలో ఉంటే కరుణించి మరలా తిరిగి రప్పించండి, తిరిగి రిస్టోర్ చేయండి, తిరిగి మరలా యథాస్థానానికి మమ్మల్ని రప్పించండి. నిన్ను ఆరాధించే భాగ్యము, నిన్ను గణపరిచే భాగ్యము, నీ పరిచర్య చేసే భాగ్యము మాకందరికీ అనుగ్రహించమని మీరు ఇచ్చిన వర్తమానం కొరకై స్తుతిస్తూ, ఇర్మియా వలె విసిగిపోయినా కూడా నీ పని చేయడానికి మాకు సహాయం చేయండి. ప్రజలు విసిగించిన, ఇంట్లో వాళ్ళు విసిగించిన, వీధిలో వాళ్ళు విసిగించిన, సంఘంలో వాళ్ళు విసిగించిన, ఎవరు విసిగించినా నీ పని మాత్రం మేము చేయడానికి మాకు సహాయం చేయమని, నమ్మకమైన దాసులుగా నీ కొరకు మేము నిలబడడానికి, కొన్ని ఆత్మలైనా నీ వైపుకు ఆకర్షించడానికి పనిముట్లుగా మమ్మల్ని వాడుకోమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.